వ్యక్తి మెయిన్ ఇద్దరు టూ లెగ్స్ మాత్రమే ఉంటాయి. లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్ ఏదైతే మెయింటైన్ చేస్తారో దీన్ని బైనరీ సిస్టమ్ అంటారు. ఈ బైనరీ సిస్టంలో ఎంతమందిని నువ్వు ఎంతన్నా ఇద్దరిని ప్రమోట్ చేసిపోయిండు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈయన ఒక ఇద్దరిని ప్రమోట్ చేసిపోయిండు ఈ రూట్లో, ఈయన ఒక ఇద్దరు చేసిండు, ఈయన ఒక ఇద్దరు చేసిండు. ఈయన రూట్లో కోసం ఎవడో పనిచేస్తాడు, ఆయన ఇన్కమ్ పడుతుంది. ఈ రూట్లో ఒక ఆయన ఈయన పరిచయం చేసిపోతే ఈయన ఆగిపోయిండు, ఈయన త్రూ ఒక ఆయన వచ్చిండు, ఈయన త్రూ మంచి లీడర్ వచ్చిండు. ఇక్కడ ఈ 1000 మందిలో ఒక ఆయన పనిచేసిన వర్కౌట్ అవుతుంది, ఈ 1000 మందిలో ఒక ఆయన పనిచేసినా మనకు మాత్రం వర్కౌట్ అవుతుంది. ఈ వ్యక్తికి రెండు కలిపి మ్యాచింగ్ ఇచ్చేదే బైనరీ సిస్టమ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని చేయగలుగుతామా లేదా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది ఇది ఉంది? యూనిలేవర్ చెప్పినా, చైన్ సిస్టమ్ చెప్పినా, బైనరీ సిస్టమ్ చెప్పినా ఏది ఇది అనిపిస్తుంది మీకు? బైనరీ సిస్టమ్ అనిపిస్తుంది. దీంట్లో గ్రోత్ కావాలంటే ఇప్పుడు మనం చేసేది ఏంటిది? ఏడేమిస్ లా బైనరీ సిస్టమ్. బైనరీ సిస్టమ్ కాబట్టి ఒక ఇద్దరు నేను ఒక 10 మెంబర్స్ పర్చేజ్ చేస్తే 10 మెంబర్స్ ద్వారా ఇప్పుడు నాకు 1360 మంది టీమ్ అయింది. నా ఇన్కమ్ రోజు నెక్స్ట్ ప్రాజెక్టర్ పెట్టి చేద్దాము అక్కడ వేరే దాంట్లో నా ఇన్కమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎవ్రీ డే మినిమం 15,000 10,000 50,000 10,000 యావరేజ్ ఇలా వెళ్ళిపోతాను. ప్రతి డే ఇప్పటి వరకు ఒక 19,50,000 తీసుకుంటాను. జస్ట్ 8 మంత్స్లో కంప్లీట్ కావాలి. 7.5 నెలల